హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గేమ్ చేంజర్ నుంచి మనకి టీజర్ తర్వాత ఒక సాంగ్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వచ్చేసింది ఆన్ టైం. ఈసారి ఎటువంటి డిలే లేదు, మనకి అప్డేట్స్ మీద అప్డేట్స్ రాబోతున్నాయి. సో తమన్ గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్ కూడా వేస్తాను, ఆయన ఏం పోస్ట్ చేశారు అనేది. ట్రిప్పింగ్ ఆన్ ద గేమ్ చేంజర్ మెలోడీ గైస్, sure to take you all to a different world of sounds and experience. The song making is another wonder created by the master maker Shankar Shanmugam sir. What a privilege, increased my mileage అని చెప్పేసి ఆయన ట్వీట్ వేయడం జరిగింది. అంటే నెక్స్ట్ వచ్చేటువంటి మెలడీ తాలూకు మేకింగ్ ఏదైతే ఉందో అదొక వండర్, ఒక మాస్టర్ మేకర్ లాంటి శంకర్ గారు ఒక వండర్ క్రియేట్ చేశారు విజువల్స్ ప్రకారం అని చెప్పేసి తమన్ గారే ఎగ్జైట్ అవుతున్నారు అని అంటే ఆ న్యూజిలాండ్ సాంగ్ ఖచ్చితంగా మనకి టీజర్లో కూడా విజువల్స్ మనం చూడొచ్చు. సో ఆ సాంగ్ మనకి ఇప్పుడు థర్డ్ సాంగ్ మన ముందుకు రాబోతుంది. సో ఆయన డేట్ కూడా చాలా తెలివిగా ఆయన దానిలో మెన్షన్ చేయడం జరిగింది. 22, 25, 27 అంటే 22వ తారీఖు మనకి పోస్టర్ రాబోతుంది. అంటే రేపే, ఈరోజు 21, రేపు 22. సో శుక్రవారం మనకి పోస్టర్ రాబోతుంది 22. సో 25 మనకి ప్రోమో రాబోతుంది, 27 మనకి సాంగ్ రాబోతుంది. సో ఆ సాంగ్ లో రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, కేఆర్ అద్వాని వాళ్ళిద్దరు సంబంధించిన పేరు కానీ, కెమిస్ట్రీ కానీ, సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. దాంట్లో ఎటువంటి దోకా లేదు. మనకి నాయకులో కూడా మంచి మంచి సాంగ్స్ ఇచ్చారు తమన్ గారు. మేడం మేడం అంటూ కత్తి లాంటి పిల్ల అనేటువంటి సాంగ్ చాలా యూనిక్ గా, చాలా కొత్తగా ఉంటుంది. ఆ కంపోజిషన్ అదంతా కూడా, లొకేషన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. సో నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రూస్లీలో కూడా మెలోడీ సాంగ్స్ చాలా బాగుంటాయి. లేచలో అనేటువంటి సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఆ లొకేషన్స్ కానీ, కంపోజింగ్ కానీ. సో తమన్ గారు ప్లస్ రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరు కలిసినప్పుడు 2 సార్లు కలిశారు. ఆ 2 సార్లు కూడా మనకి అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు గేమ్ చేంజర్ కి శంకర్ గారి డైరెక్షన్ లో మరొకసారి తమన్ గారు ఆయన వచ్చిన తర్వాత వచ్చినటువంటి 2 సాంగ్స్, అలాగే టీజర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదరగొట్టేశారు. ఆయనే ట్రిప్ అయ్యారు అని చెప్పేసి చెప్తున్నారు అని అంటే సాంగ్ ఏ రకంగా కంపోజ్ చేశారో, ఏ రకంగా దాన్ని పిక్చరైజ్ చేశారో శంకర్ గారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో గెట్ రెడీ, 3వ సాంగ్ ఈ నవంబర్ మెలోడీ ఏదైతే ఉందో అది మన ముందుకు వచ్చేనుంది. 22వ తారీఖున పోస్టర్ రాబోతుంది, 25వ తారీఖున ప్రోమో రాబోతుంది, 27వ తారీఖున అఫీషియల్ గా సాంగ్ వచ్చేయబోతుంది.